నల్గొండ బ్రేకింగ్ జీఆర్కే న్యూస్ సామాజిక కెరటం. నల్గొండ జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజుపై దాడిని తీవ్రంగా ఖండించిన యాదవ బీసీ సంఘాలు స్థానిక గడియారం సెంటర్ వద్ద నిరసన వ్యక్తపరిచి నాగం వర్షిత్ రెడ్డి దిష్టిబొమ్మ తిరిగేసి దహనం. నాగం వర్షిత్ రెడ్డిను జిల్లా బీజేపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. క్లాక్ టవర్ సెంటర్ను నిర్బంధించిన బీసీ సంఘ నాయకులు ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం. నల్గొండ 2 టౌన్ ఎస్ఐ కలగజేసుకుని ఉధృతమవుతున్న బీసీ నాయకులను శాంతింపజేసిన ఎస్ఐ సాయుధులు ఒకే పార్టీలో ఉంటూ తోటి నాయకుడిపై భౌతిక దాడులకు దిగడం హేళనీయమైన చర్య. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ వర్షిత్ రెడ్డి వెంటనే యాదవ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిక. యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్. దాదాపు 30 ఓట్లు తీసుకువచ్చిన కార్యకర్త ప్లస్ యాదవ సంఘ నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ రామరాజు గారు కేవలం కార్యకర్త చాలా పురస్కారం. ఆయన కాబోయే ఎమ్మెల్యే కనిపించిన అభ్యర్థి వాళ్ళ పార్టీ ఆఫీసర్ సమక్షంలో వాళ్ళ పార్టీ కార్యకర్త డైరెక్ట్ వచ్చి ఒక కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిని భౌతిక దాడి చేయడం చాలా దురదృష్టకరం. దాన్ని యాదవ సంఘాలు, బీసీ సంఘాలు, విద్యావంతుల వేదిక అందరం వేరే ఖండిస్తున్నాం. దీనికి మన యాదవంతుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాము గారి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి బీజేపీ ఆఫీసులో మరి పిల్లి రామరాజుపై వారు అనుచితంగా ప్రవర్తించి వారి యొక్క వర్షిత్ రెడ్డి గారి అనుచరుడు మరి పిల్లి రామరాజుపై దాడి చేసినటువంటి సందర్భంలో మరి నాడు బీసీ సంఘాలు అయితేంది, యాదవ పోరాట సంఘం అయితేంది, మరి విద్యావంతులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వివిధ సంఘాల నాయకులు కూడా మరి ఈరోజు పిల్లి రామరాజు గారికి సంఘీభావం తెలపడానికి వస్తున్నాం. మరి రాములన్న గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి బీసీలు రాజకీయంగా ఎదగొద్దా, అలాంటి వారిని మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము ఒకసారి వారికి తెలియపరిచినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షుల గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం మేము. మరి ఈనాడు బీసీలపై దాడి జరుగుతున్నటువంటి క్రమంలో మరి పిల్లి రామరాజు గారు ఈనాడు ఒక పార్టీకి వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా ఆఫీసులో పిల్లి రామరాజుపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఉన్నటువంటి బహిష్ జరుగుతున్న సందర్భంలో ఆయన అనుచరుడు వచ్చి పిల్లి రామరాజుపై చేయి చేసుకోవడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే 28,000 పైచీలకు వచ్చినటువంటి లీడర్ నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీకి ఉనికి లేని పరిస్థితిలో అంత పెద్ద నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఉన్నటువంటి 6 కౌన్సిలర్లను కానీ ఏది కానీ దేకకుండా ఉండడం ఇది చాలా దారుణం. ఉన్నటువంటి ఆల్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒక నైట్ మాట్లాడుకొని తెల్లారే వరకు బీసీలలో ఉన్నటువంటి ఎవరైతే బలమైన శక్తులు ఉంటారో ఎలక్షన్లు కాగానే వాళ్ళని ప్రాలదోలే ప్లాన్లు చేస్తున్నారు. ఓట్లు వేసేది బీసీలు, గెలిపించేది బీసీలు, పోస్టర్లు అతికించేది బీసీలు, మీటింగులకు సక్సెస్ చేసేది బీసీలు. తీరా అధికారంలోకి వచ్చే వరకు అగ్రవర్ణాలు జ్వరపడడం చాలా దారుణం. ఇప్పటికైనా బీసీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 30,000 ఓట్లున్నటువంటి పిల్లి రామరాజుని ఒక కార్యకర్త అని సంబోధించడం ఇది చాలా దారుణం. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుని బీజేపీ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసేంత వరకు నల్గొండ జిల్లాలో ఉర్ధుత వాతావరణం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా యాదవ్
కులస్తులు మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రాబోయే మరి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో యాదవులు పోటీకి వస్తున్నారని మరి అన్ని పార్టీల అగ్రకులస్తులు మరి దాడులు చేస్తుండ్రు, ఇబ్బందికర పరిస్థితి యాదవులను చేస్తుండ్రు. ఈ దాడులకు వ్యతిరేకంగా మరి మొన్న అంతకుముందు శాలి గౌరారం, అంతకుముందు మరి మల్లమ్మ యాదవ్, మొన్న ఎల్లమ్మ